హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పెసరపప్పుతో కమ్మనైన మామిడికాయ పప్పు అనేది ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం. ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకొని నీళ్లు పోసేసి శుభ్రంగా 2 నిమిషాలు కడిగేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్న కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి, ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఒక గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసుల నీళ్లు పోసేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. పప్పు అనేది ఉడికిపోయిన తర్వాత సరిపడా ఉప్పు అనేది వేసేసుకొని పప్పు గుత్తి సాయంతో మెత్తగా మెదిపేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయిన తర్వాత మనం మెదిపెట్టుకున్న పప్పు ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసేసుకోండి. ఇప్పుడే మీకు ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసేసుకోండి. ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పెసరపప్పు కూడా హెల్త్కి అనేది చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.